ఈ ఏడాది ప్రారంభం నుండి విశ్వక్సేన్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాడు. దానికి కారణం ఫిబ్రవరిలో వచ్చిన గామి మూవీ. అప్పుడెప్పుడో మొదలైన ఈ సినిమా అన్ని హంగుల్ని పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది. కథనాల దృష్ట్యా గామి సూపర్. అయితే రెగ్యులర్ ఫిల్మ్ గోయర్స్ను మెప్పించే అంశాలందులో లేకపోయాయి. దాంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాలేదు. ఇక అనేకసార్లు వాయిదా పడి ఎట్టకేలకు మే నెలలో జనం ముందుకొచ్చింది విశ్వక్సేన్ మరో సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మాస్కా దాస్ అతని బిరుదని నిజం చేసిందా సినిమాలోని పాత్ర. కానీ మరీ యాక్షన్ ఓవర్గా ఉండడంతో అది పర్వాలేదనిపించింది తప్పితే కమర్షియల్గా సూపర్ హిట్ కాలేదు. దాంతో ఈసారి గట్టిగా కొడుతున్నామంటూ మెకానిక్ రాకీ మూవీ విడుదలకు ముందు నుండే గట్టిగా చెబుతూ వచ్చాడు విశ్వక్సేన్. రివ్యూవర్స్ మీద కూడా పనిలో పనిగా ఎక్కేశాడు. క్రిటిసిజం పేరుతో వ్యక్తిగత విషయాల జోలికొస్తే వీపులు పగులుతాయనేశాడు. దాంతో అంతగా చెబుతున్న మెకానిక్ రాకీ ఎలా ఉంటుందో అని అంతా ఆత్రంగా ఎదురుచూశారు. మరి భారీ హైప్తో వచ్చిన ఆ మూవీ కథేంటో చూసేద్దాం. మెకానిక్ రాకీ తాతయ్య తన నోటి దూల కారణంగా రాయలసీమ నుండి పారిపోయి హైదరాబాద్ వస్తాడు. ఇక్కడో కారు గ్యారేజీ పెట్టుకుంటాడు. చనిపోతూ తాను మళ్లీ పుడతానంటూ కొడుక్కు హామీ ఇస్తాడు. అన్నట్టుగానే తాతయ్య పోలికలతోనే రాకీ పుడతాడు. ఇప్పుడు గ్యారేజీతో పాటు డ్రైవింగ్ స్కూల్ నిర్వహిస్తుంటాడు రాకీ. అదే సమయంలో ఆ గ్యారేజీని అమ్మమని రంకిరెడ్డి మనుషులు వస్తారు. అమ్మను పొమ్మంటాడు రాకీ తండ్రి. ఇదే అదునుగా చూసి ఈ స్థలం ప్రభుత్వానిదంటూ కూల్చేయడానికి అధికారులు వస్తారు. ఇలాంటి కష్టకాలంలో రాకీ దగ్గరకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాయ వస్తుంది. ఆమె రాకీ కష్టాలు విని కరిగిపోయి అతనికి సాయం చేయాలని భావిస్తుంది. అయితే ఆమెతో రాకీ కష్టాలు తీరాయా? కాలేజీ టైంలో రాకీ ప్రేమించిన ప్రియ అతని జీవితం నుండి ఎందుకు తప్పుకుంది? తిరిగి వీళ్ళిద్దరూ ఎలా ఒక్కటయ్యారు అనేదే ఈ సినిమా కథ. టు బీ ఫ్రాంక్, ఈ సినిమా మొదలైన విధానం, ఇంటర్వెల్ వరకు సాగిన పద్ధతి చూసి ఇలాంటి సినిమా గురించి విశ్వక్సేన్ అంతంత ప్రగల్భాలు పలికాడా అనిపిస్తుంది. ఏ ధైర్యంతో ఈ కథను నిర్మాత ఎం తాళ్ళూరి, రజనీ తాళ్ళూరి సినిమాగా తీశారని ఆశ్చర్యం కలుగుతుంది. సరే, ఫస్ట్ హాఫ్ భరించాం కదా, సెకండ్ హాఫ్ కూడా చూద్దామని నిర్ణయించుకున్న వాళ్ళకు మాత్రం ఆ ద్వితీయార్థం కాస్తంత ఊపిరిని పోస్తుంది. మెయిన్ క్యారెక్టర్స్, వాటి వెనుక ఉన్న మోటివ్స్ ఒక్కొక్కటి డైరెక్టర్ రివీల్ చేస్తుంటే సినిమా మీద ఆసక్తి నిదానంగా పెరుగుతుంది. చివరికిది ఆషామాషిగా తీసిన సినిమా కాదు, కాస్తంత కసరత్తు చేసే తీశారనే నమ్మకం కలుగుతుంది. కొన్ని సాధ్యాసాధ్యాలను, లాజిక్లను మనం విస్మరిస్తే సినిమా పర్వాలేదు, బాగానే ఉందనే భావన కలుగుతుంది. బహుశా ద్వితీయార్థంలోనే అసలు కథ ఉందనే నమ్మకంతోనే కాబోలు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రవితేజ ముళ్లపూడి తన పేరును చివరిలో వేసుకున్నాడు. ఇవాళ సమాజంలో బోలెడన్ని సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒక బాధితుడు ఉంటున్నారు. పెద్ద స్థాయిలోనో చిన్న స్థాయిలోనో మోసపోతూనే ఉన్నారు. వారంతా ఈ సినిమాతో కనెక్ట్ అయ్యే ఆస్కారం ఉంది. ఇందులో మాదిరి సినిమాటిక్ రివెంజ్ను సామాన్యులు తీసుకోలేకపోయినా ఓ రకమైన ఆత్మసంతృప్తి వాళ్లకు దక్కే ఆస్కారం ఉంది. ఇలా కనెక్ట్ అవడం అనేది బలంగా జరిగితే మూవీ కమర్షియల్గా పాస్ అవుతుంది, లేదంటే పర్వాలేదనిపించే దగ్గరే ఆగిపోతుంది. నటీనటుల విషయానికి వస్తే విశ్వక్సేన్ ఎప్పుడైనా తాను చేసే పాత్ర కోసం ఎంతో కష్టపడతాడు. అందులోనూ అదే పని చేశాడు. సినిమాను తన భుజానికి ఎత్తుకుని తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్లో శ్రద్ధా శ్రీనాథ్ ఇలాంటి సపోర్టింగ్ క్యారెక్టర్ ఎందుకు చేసిందనే అనుమానం వస్తుంది. దానికి ద్వితీయార్థంలో నివృత్తి లభిస్తుంది. మొన్న లక్కీ భాస్కర్తో లక్కీ హీరోయిన్ అనిపించుకున్న మీనాక్షి చౌదరి ఇందులో పర్వాలేదనిపిస్తుంది. నిజానికి ఆమెది బలమైన పాత్రే అయినా దర్శకుడు హీరో మీద ఆధారపడినట్టుగా ఈ పాత్ర మీద ఎక్కువగా ఆధారపడలేదు. ఇక ఇతర ప్రధాన పాత్రలను నరేష్, సునీల్, వైవాహర్ష, హర్షవర్ధన్, విశ్వదేవ్ రాచకొండ, హైపరాది, రఘురామ్ తదితరులు పోషించారు. భారీ ఆశలు, అంచనాలు పెట్టుకోకుండా థియేటర్కి వెళ్తే బాగానే ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్లోని ట్విస్టుల కోసం ఫస్ట్ హాఫ్ను భరించాలి. సో ఆలోచించి థియేటర్లోకి అడుగు పెట్టండి.